వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. అణచివేయబడుతున్నారు, జిహాదీ చేయాలి. ఎవడో మాట్లాడాడు అంటే బుద్ధి జ్ఞానం లేదు అనుకోవచ్చు. కానీ ఎంపీ స్థానంలో ఉండి భారతదేశంలో జిహాదీ పెరగాలి, జిహాదీ కావాలి అని అంటున్నారంటే బుద్ధి ఉండా, బుద్ధి లేకనా? ఎవడైనా సరే భారతదేశంలో జిహాదీని పెంచి పోషిస్తామంటే చెప్పుతో కొట్టాలి. అవునంటారా కాదంటారా? నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. शायद हमें दोबारा लड़ना पड़ेगा और जिहाद करना पड़ेगा और जिहाद करना पड़ेगा और जिहाद करना पड़ेगा। आखिर कब तक मुसलमानों को इस तरह से दबाया जाता रहेगा मुल्क में? वो लोग जिनके पुरखों ने आजादी की लड़ाई लड़ी थी, मौलाना अरशद बद्री, वो कह रहे हैं कि जुल्म और नाइंसाफी के खिलाफ लड़ना शायद हमें दोबारा लड़ना पड़ेगा और जिहाद करना पड़ेगा और जिहाद करना पड़ेगा और जिहाद। గతంలో జమాత్ చీఫ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కూడా జిహాద్ గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పుంటే ఈరోజు ఇంకొకటి అలా మాట్లాడేటోడు కాదు. వాళ్ళకు బుద్ధి చెప్పకపోవడంతో, అలాంటి వాళ్ళని ఫాలో చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడంతో ఇది ప్యాషన్గా మార్చుకొని పార్లమెంట్లో కూడా జిహాదీ గురించి మాట్లాడే స్థాయికి నీచంగా తయారవుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాద్ పార్టీ ఎస్పీ ఎంపీ మొహబుల్లా నద్వీ కూడా ఉన్నారు. సాక్షాత్తు పార్లమెంటు వేదికగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. రాంపూర్ ఎంపీగా ఉన్న నద్వీ మాట్లాడుతూ ముస్లింలపై ఇలాగే అణచివేత కొనసాగితే మేము జిహాద్ చేయాల్సి రావచ్చు అని అన్నారు. ముస్లింల మీద అణచివేత ఉంటే నువ్వు ఎంపీ అయ్యేటోడివా? అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యేవారా? చెప్పాలా? కాస్తైనా మాట్లాడే మాటలకు విజ్ఞత ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఈరోజు భారతదేశంలోని ముస్లింలకు మైనారిటీ హక్కులనిచ్చి మెజారిటీగా హిందువులకు లేని కూడా హక్కులు ఇచ్చిండ్రు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది హిందువులకు ఉంటుంది. కానీ హిందువులలో అర్చకులకు, ఆలయాల అర్చకులకు 300-500 జీతాలు అయితే ఇమాంలకు 12,000 జీతాలు ఇస్తున్నాయి రాష్ట్రాలు చాలా వరకు. ఎక్కడాని చేస్తాండ్రు? చదువులకు లక్షలు, మీరు ఫారెన్లో చదువుకుంటా అంటే కూడా లక్షలు డబ్బులు ఇస్తాండ్రు. మసీదులు కట్టుకోవడానికి, కళ్యాణ మండపాలు కట్టుకోవడానికి మీకు దేనికి పైసలు ఇవ్వట్లేదు. మైనారిటీ స్కూల్స్, మైనారిటీ కాలేజ్లు ఇంత గణమిస్తుంటే కూడా ఇంకా అణచివేస్తున్నారని మాట్లాడడానికి సిగ్గుగా లేదు. మరి పాకిస్తాన్లో మైనారిటీగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనుల మీద జరుగుతున్న దాని గురించి మాట్లాడరే? అక్కడ వాళ్ళు జిహాదీలుగా మారాలి అని చెప్పరే? ఎవడైనా ఇక నుంచి అణచివేతకు గురవుతున్నాం, జిహాదీ చేయాల్సిందే, జిహాదీ రావాలి అన్నారనుకో చెప్పు తీసుకొని కొట్టాలి. ఇంకొకటి అట్లా మాట్లాడకుండా ఉంటాడు. ఇది తీవ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించడమే, హింసను ప్రేరేపించడమే. ఎస్పీ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. అఖిలేష్ యాదవ్ పార్టీ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ సూత్రాలపై నేరుగా దాడి చేస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా మాట్లాడుతూ నద్వీ వ్యాఖ్యల ఉగ్రవాద దాడులను సమర్థించే వ్యాఖ్యలని విమర్శించారు. గతంలో మత గురువు అర్షద్ మదానీ వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారని అన్నారు. చిదంబరం, హుస్సేన్ దల్వాయ్ కాంగ్రెస్ ఎకో సిస్టమ్ తర్వాత ఇప్పుడు ఎస్పీ జిహాద్ను చట్టబద్ధం చేస్తోందా అని ప్రశ్నించారు. వర్క్ చట్టంపై ఎస్పీ ఎంపీ అభ్యంతరాలను పునావాలా ప్రశ్నించారు. పార్లమెంట్లు, సుప్రీంకోర్టు రెండు ఈ చట్టాన్ని సమర్థిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టాన్ని పార్లమెంట్, సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చాయని, కానీ ఎస్పీ దీనికి వ్యతిరేకంగా జిహాద్ చేయాలనుకుంటుందా అని అన్నారు. మరో బీజేపీ నేత ప్రదీప్ భండారి మాట్లాడుతూ నద్వీ వ్యాఖ్యలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భారతదేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలని ఆరోపించారు. ఇలాంటి వాళ్ళు జనజీవన స్రవంతిలో కాదు, కటకటాల లోపల ఉండాలి, లేదా పాకిస్తాన్కి పంపించేయాలి. అణచివేయగొడుతుండ్రు ఏందో అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవడనిస్తాడు? చెప్పండి. ఒక 10 హిందూ కుటుంబాలు ఉన్న దగ్గర ఒక ముస్లిం కుటుంబాన్ని అణచివేశారని, లేకపోతే ఒక ముస్లిం కుటుంబం భయంతో పారిపోయిందని కానీ నేను చెప్తా. ఓ 10 ముస్లిం కుటుంబాలు ఉన్న చోట హిందువులు ఉండలేకపోతున్నారు. హిందువులే కాదు, ఇంకా మిగిలిన ఏ మతాల వాళ్ళు ఉండలేకపోతున్నారు. అక్కడి నుంచి పారిపోతున్నారు. ఎందుకు? ఎవరిని అనుస్తున్నారు? జిహాదీ చెయ్యాలి అని మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రాళ్లతోనో ఇంకో విధంగానో మారణహోమం సృష్టించాలని చూస్తే ఇక్కడ ఎవ్వడూ చూస్తూ ఊరుకోడు. చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి చట్టబద్ధంగా మీలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చూస్తున్నాం. లేకపోతే
చెప్పుల షాపులలో చెప్పులను కాళ్ళకేసుకోవడానికి కాదు, మీలాంటి వాళ్ళ పనులు రాలగొట్టడానికి కొంటారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.